విశాఖ ఉక్కుకి సంబంధించి కూడా చాలా ప్రైవేటీకరణ జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలుగు వాళ్ళందరూ చాలామంది దాని మీద త్యాగాలు కూడా చేసిన పరిస్థితి. నిజంగా ప్రైవేటీకరణని చేయటాన్ని మీరు ఎలా చూస్తారు? ఒక సీనియర్ పొలిటీషియన్‌గా? అంటే ఏమవుతుందంటే అప్పుడు నేను కూడా పీయూసీ చదువుతున్నాను హ్మ్. తిరుపతిలో. తిరుపతిలో. ఆ! ఈ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని పెద్ద ఉద్యమం నడిచింది. అప్పుడు ఆంధ్రులు అంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 కూడా కలిసిన్నాయి కదా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో విశాఖ ఉక్కు కావాలని. హ్మ్. ఎందుకంటే కొంచెం పారిశ్రామికరణ అవుతుంది అని చెప్పి అప్పుడు ఉద్యమం నడిచింది. సరే అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టినారు. పెట్టిన తర్వాత ఏమైందంటే అది సెయిల్ వల్లే పెట్టారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్గనైజేషన్. ఓకే. పెట్టిన తర్వాత అది నష్టాలు చవిచూడడం మొదలుపెట్టింది. హ్మ్. నష్టాలను అధిగమించాలా అనంటే అది ప్రైవేట్ పరం చేస్తే సరిపోతుంది కదా అని కేంద్ర ప్రభుత్వంలో ఒక ఆలోచన ఉంది. ప్రైవేటీకరణ జరిగితే కనుక మాకు నష్టమని ఇప్పుడు అక్కడుండే ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమ ఎన్ని రోజులని పరిశ్రమ మీద నష్టాలు భరించుతుంది. ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. ఇది ఆంధ్రుల హక్కు అని కొట్లాడినాక అది ప్రైవేటీకరిస్తే ఏముంది, ప్రభుత్వంలో ఉంటే ఏముంది, ప్రజలకు సంబంధం లేని విషయం అయిపోయింది. అది ఉద్యోగస్తులు వాళ్ళకు సంబంధించిన విషయమే. ప్రైవేటీకరణ జరిగిన దానివల్ల ప్రజలకు సంబంధం ఏమి లేదు కదా. ప్లాంట్ అయితే ఆడ ఉంది, సంబంధం లేదు కదా అంట. ఓకే. అంటే రాజకీయ పార్టీలు దాన్ని ఒక రాజకీయ కోణంలోనే చూస్తున్నాయి. అంటే మేము ప్రైవేటీకరణ మేమే ఆపేసామని చెప్పి కూటమోళ్ళు చెప్తారు. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఆపేయటం వల్ల అది ఆగిపోయిందని చెప్తున్నారు. పారిశ్రామికరణ, ప్రైవేటీకరణ అనేది ఆల్ స్టేట్ కంట్రీ పాలసీ. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఎప్పుడూ నష్టాల్లో ఉంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉండి ఈ ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు రెవెన్యూలో అది కూడా ఒక భారమై కూర్చుంటున్నాయి. పరిశ్రమలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాభాలు వస్తున్నాయంటే లాభాలు ఆర్జించడం లేదు. లాభాలు వచ్చి ఆ పరిశ్రమ తన కాళ్ళ మీద నిలదొక్కుంటే ఎవరికి ఇబ్బంది లేని సమస్య. ఓకే. కానీ అటువంటి పరిస్థితి ఉండదు ప్రభుత్వ రంగ సంస్థల్లో. ప్రైవేట్ రంగంలో అయితే సూపర్వైజను పవరు ప్రదేశం ఉంటాయి, వాళ్ళు ఏదో నిలదొక్కోగలుగుతారు. అందుకని ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండాలని చెప్పి ప్రైవేటీకరణ అనేది వచ్చింది. అది జనరల్గా కంట్రీ వైడ్ పాలసీ. అందులో భాగంగానే ఇది కూడా చేయాలని అంటే రెసిస్టెన్స్ ఉంది. అక్కడ స్థానికంగా ఉంటుందిలేండి, ప్రజలకేం సంబంధం.